రఘురామకృష్ణరాజు పాత రోజుల్లో అయితే నా కొడకల్లారా అది ఇది అని అరుస్తా మాట్లాడేవాడు. ఇప్పుడు హుందాగా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఇప్పుడు మాట్లాడచ్చు. నాటి రఘురామకృష్ణరాజు ప్లేస్లోకి ఇల్లు వెళ్ళారు. తోలు తీస్తాం, మన్నం తీస్తాం, అది తీస్తామని. పవన్ కళ్యాణ్ ఎందుకు లాగారు అంటే పవన్ కళ్యాణ్ అనే ఆయన మీదనే తిడితేనే వీళ్ళకి ప్రచారంలోకి వస్తారు. అక్కడ కవిత వీళ్ళందరూ కూడా పవన్ ని తిడతంటే పవన్ అభిమానులు బాగా తిడతారు. అప్పుడు వీళ్ళు పాపులర్ అవుతుంటారు. అది అందులో భాగంగా జరుగుతుంది. అంటే ఈయన ఏదో అండవేంటి ఆయన ఎందుకు అన్నారు? పవన్ ఒక సేలబుల్ పర్సన్ అనమాట. ఆయన అందరికి మంచి చేసి పెడతాడు. ఆయన తిట్టే వాళ్ళని, ఆయన ఛాలెంజ్ చేసే వాళ్ళని, ఆయన లాగే వాళ్ళందరికీ కూడా పవన్ అభిమానులు వాళ్ళని టార్గెట్ చేస్తుంటారు. ఇప్పుడు కవిత ఎందుకు అంటుంది, ఏముంది అసలు పవన్ తో ఆవిడికి గొడవ, పదే పదే కవిత ఎందుకు తిడుతుంది, ఇప్పుడు వీళ్ళు పదే పదే ఎందుకు లాగుతారంటే పవన్ కళ్యాణ్ మాట్లాంటాడు, నువ్వు ఆయన యాస్లోనే చెప్పు, కానీ పవన్ సంబంధం లేని విషయంలో కూడా ఎందుకు లాగుతున్నారంటే పవన్ అన్నప్పుడు ఏంటరా మా బాస్తో నీకేంటి సంబంధం అని వీళ్ళందరూ తిడతారు. అప్పుడు వీళ్ళ అభిమానులు సాటిస్ఫై అవుతారు. అప్పుడు వీళ్ళు నాయకులు అవుతారు. రఘురామకృష్ణరాజు గారు కూడా ఏంటి ఏమన్నా హింట్ ఇస్తున్నారా, రేపు కేబినెట్ ఈయనకి ఏమన్నా హోంమంత్రి పదవి ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి అని, లేదంటే ఆయన ఏమన్నా కొంచెం ఆయన కాస్త పవన్ అభిమానులు రఘురామకృష్ణరాజు అభిమానులు, ఇప్పుడు బీజేపీ అభిమానులు రఘురామకృష్ణరాజు అభిమానులు. రఘురామకృష్ణరాజు ఏం సినిమా హీరో కాదు కదా, అభిమానులు రావడానికి ఇప్పుడు వీళ్ళందరూ